హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ అండి. ఇప్పుడు మనం కాకరకాయ పీసెస్ని పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసి వాష్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఈ పీసెస్ అన్నిటిని మనం ప్లేట్లోకి యాడ్ చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ డ్రా చేసేసి అదే ప్యాన్లో ఇక మనం శనగపప్పు, చాయ్ మినపగుండు యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. ఒక నిమిషం వీటిని అలాగే ఫ్రై చేసి నెక్స్ట్ అందులో మనం ధనియాలు, జీలకర్ర యాడ్ చేద్దామండి. అవి కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దామండి. ఇక నెక్స్ట్ కొన్ని కర్రీ లీవ్స్ కూడా అందులో యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. కర్రీ లీవ్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. అంటే మరీ ఎక్కువ కాకుండా కొద్దిపాటిగా ఫ్రై అయ్యాయండి. ఇక స్టవ్ కట్టేద్దామండి. చిన్నుల్లిపాయలని మధ్యస్థంగా కట్ చేసి ఒక 5-6 చిన్నుల్లిపాయలని యాడ్ చేద్దామండి. కొన్ని చింతపండు రేకలండి, 2-3 చింతపండు రేకలను కూడా అందులో యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. ఇక ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం కాకరకాయ కారం తయారు చేస్తున్నామండి. ఈ మిక్సీలో ఈ మిశ్రమం అంతా పౌడర్ లాగా తయారైపోయిందండి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ని యాడ్ చేసేసామండి. ఉప్పు, కారం యాడ్ చేసామండి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ గ్రైండ్ చేద్దామండి ఈ పౌడర్తో. దాదాపు నెల వరకు ఈ కారం నిల్వ ఉంటుందండి. మనం డబ్బాలో కానీ ఏదైనా జార్లో కానీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, మన కారం రెడీ అండి. బై అండి.